హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ ఫ్రై చేసుకుందామండి. బేబీ కార్న్ బజ్జీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, చాలా బాగుంటుంది ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. బేబీ కార్న్ ప్యాకెట్ తీసుకున్నానండి. అందులో చిన్నవి లేతగా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవి సపరేట్ చేసుకోండి. ఇలాంటి అన్నీ మజ్జిగ ఇలా చీల్చుకోండి. మజ్జిగ చీల్చుకుంటే ఏంటంటే లోపల కూడా ఉడుకుతుంది అనమాట మనం ఫ్రై చేసుకున్నప్పుడు. ఆ లేతగా ఉన్నాయి మటుకు కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. అవి సపరేట్గా వేసేస్తే ఫ్రై అయిపోతాయి అన్నమాట, త్వరగా ఫ్రై అవుతాయి అవి. అదిగోండి అలా లేతగా ఉన్నాయి తీసి పక్కన పెట్టేసుకోండి. అలానే చేసేసుకుంటే చాలా ఈజీ అండి ఇది. కార్న్ఫ్లేక్స్ తీసుకొని, అది నేను బ్రెడ్ క్రమ్స్ లేవు నా దగ్గర, కార్న్ఫ్లేక్స్ తీసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్న బ్రెడ్ క్రమ్స్ చేసేసుకోండి. ఇదేంటంటే చాలా ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుంది అనమాట, పైన కేఎఫ్సీ లాగా వస్తుంది. కేఎఫ్సీ చికెన్ ఉంటుంది కదా, అలా వస్తుంది. అందుకని నేను కార్న్ఫ్లేక్స్ వాడాను. దానికి మైదా ఒక 2 స్పూన్స్ తీసుకోండి. దీనికి మైదానే వాడాలండి, ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. దాని తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ తీసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు మామూలు కారం వేసేసుకోండి. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర మనం ఎంత తిన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. దాని తర్వాత మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత నీళ్ళతోని చక్కగా జారుడుగా కలిపేసుకోండి. ముందే అన్ని నీళ్ళు ఎక్కువ పోసేసుకోవద్దండి, ఎందుకంటే అది గడలు గడలుగా ఉండి మళ్ళీ పోదు. థిక్ పేస్ట్ చేసుకోండి ముందు, దాని తర్వాతనే నీళ్లు కలుపుకోండి ఎక్కువ. అప్పుడు స్మూత్ బ్యాటర్ అయిపోతుంది అది. దాని తర్వాత మనం కట్ చేసుకున్న కార్న్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసుకొని అలా డిప్ చేసేసుకోండి. అందులో ఆ బ్యాటర్లో డిప్ చేసేసుకొని తర్వాత మనం కార్న్ఫ్లేక్స్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో పౌడర్ అందులో రోల్ చేసేసేయండి అన్నీ. అలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా అంతేనండి, దాన్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా అలా చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు, చూడటానికి కూడా ఎంత బాగుందో. అలానే పైన చాలా క్రిస్పీగా వస్తుంది. బ్రెడ్స్ కంటే కూడా ఇడ్లీ ఎలా చేసుకున్నా అది ఇంకా క్రిస్పీగా వస్తుంది. అంతే, డీప్ ఫ్రై చేసేసుకోవటమే. కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై మీడియం. లోలో మటుకు పెట్టకండి, ఎందుకంటే అది పాడైపోతుంది, అదంతా ఊడిపోతుంది మళ్ళీ. అందుకని కొంచెం నూనె కూడా కొంచెం కాగిన తర్వాతనే వేయండి ఇవి. కొంచెం లోపల గట్టిగా ఉంటుంది కదా కార్న్కి, కొంచెం టైం పడుతుంది ఇది వేగడానికి. అలానే మీడియం హైలో. చూసారా, కేఎఫ్సీ చికెన్ లాగా వచ్చేసింది కదా చూడటానికి కూడా. అపియరెన్స్ కూడా అలానే ఉంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ అండి ఇది. దీంతో టమాటో సాస్ ఉన్నా కానీ టమాటో సాస్ తినేయచ్చు, లేదా అని అంటే ఒట్టిది కూడా తినేయచ్చు అండి. అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టేసేయండి. అని చూసారా, లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుందో. అదిగోండి, చూసారా.